మాట్లాడతాను. నీకు నమస్కారము. సచివాలయం సర్వేరు వచ్చి మమ్మల్ని ఆక్రమించుకొని కొలతలు వేసి ఇట్లా దౌర్దానము చేస్తాండ్రు. ఇట్లా మళ్ళా ఎంబారావు వచ్చి కాగితము రాసిచ్చి మమ్మల్ని ఆక్రమించుకొని నీకు దావా లేక అది దౌర్దానం చేసి దావా ఇప్పిస్తాండ్రు. వాళ్ళ పేరు బాలకొండయ్య. మమ్మల్ని ఇట్లా దౌర్దానం చేసి రాళ్ళు ఎత్తుకొని కొట్టనొచ్చి మమ్మల్ని చంపాలని కాలువలో కుక్కలను తీసి చంపాలని చేస్తాండ్రు. ఏదన్నా చేసుకోవడానికి 2 రోజులు టైం ఇచ్చినాడు. మేము అక్కడ పోయి కలెక్టర్ కాడికి పోయి ఆఫీసులు అయ్యి పెట్టినాము, అర్జీలు పెట్టినాము. అయ్యి కాగితం వచ్చిందానన్నా ఉండలేదు. మమ్మల్ని దౌర్దానం చేస్తాండ్రు. మమ్మల్ని చంపాలని ఇట్లా చేస్తాండ్రు. మాకు ఎవరికి దిక్కు లేరు. మేము ఉండేది ఇద్దరమే. మమ్మల్ని ఇట్లా అన్యాయము చేస్తాండ్రు. మమ్మల్ని చంపాలని కొగ్గులేని పెట్టి ఇట్లా రాళ్ళు ఎత్తుకొని ఇట్లా చేస్తాండ్రు. మళ్ళా మేము ఉండేది ఇద్దరమే, మాకు దిక్కులేరు. ఎంఆర్ఆవు ఇట్లా చేస్తున్నాడు. సచివాలయం సర్వేరు ఇట్లా మమ్మల్ని ఆక్రమించుకొని ఇట్లా చేస్తాండ్రు. మేము పెట్టినాము అర్జీలు. మేము పెట్టిందానన్నా ఉండనీయలేదు. మమ్మల్ని ఇట్లా దౌర్దానం చేసి ఇట్లా చేస్తాండ్రు. మేము ఉండాలనే పోవాలనే ఊర్లో దేశం పెట్టుకొని తెలుగు వాళ్ళు వచ్చి మాకు సర్వే వేసేంత వరకు కాలు వాళ్ళు వచ్చి కొలత వేసిందానన్నా ఉండలేదు. మమ్మల్ని ఇట్లా ఆక్రమించుకొని కుక్కలేని తీసి దాంట్లో పెట్టాలని చూస్తాండ్రు. రాళ్ళు ఎత్తుకొని ఇట్లా దౌర్దానము చేస్తాండ్రు. మాకు టైం కావాలి. దిక్కు ఊర్లో దాన్ని ఇట్లా చేస్తాండ్రు. మేము ఉండేది ఇద్దరమే, దిక్కులేని వాళ్ళము. ఊరు ఇడిచిపెట్టి పోవాల్సిందే. సావాలా మందు దాకా కాలంలోనే చచ్చిపోతా. నేను వాళ్ళకి ఇట్లా రాసి వాళ్ళకి పెట్టి కాగితం పెట్టి నేను చచ్చిపోతా కాలంలోనే. నాకు ఎవరు దిక్కులేరు. నేను ఉండేది ఇద్దరమే. నన్ను ఇట్లా చేస్తాను దౌర్దానం చేసి రాళ్ళు ఎత్తుకొని కట్టెలు ఎత్తుకొని కుక్కలేని తీసి దాని కింద పెడతామంటారు. నేను బతకలేను. మేము ఉండేది ఇద్దరమే. వచ్చి నాకు ఇట్లా చేస్తాను ఆక్రమించుకొని కొలతలు వేసిందానన్నా ఉండలేదు. సర్వేరు వచ్చి మేము పెట్టినాము అర్జీలు. మమ్మల్ని దౌర్దానం చేసి చంపాలని మండలం సర్వేకు సచివాలయం సర్వేకి ఇట్లా పెట్టినము. పెట్టిందానన్నా ఉండని ఇలా దౌర్దానం చేస్తాండ్రు. మా భూమి ఆక్రమించుకొని ఇట్లా చేయాలా, వాళ్ళకి దావలు ఇప్పియాలని మమ్మల్ని దౌర్దానం చేస్తాండ్రు. మేము ఉండలేము. ఇంకా చంపాలని కుక్కలైన వచ్చి నిన్న రాళ్ళు ఎత్తుకొని కట్టెలు తీసుకొని దాంట్లో పెట్టి మమ్మల్ని ఆక్రమించుకొని దుర్మార్గం చేస్తాండ్రు.